అమ్మయ్యా బతికిపోయాం అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? ఎక్కడ పోయినా మీ లేడీస్ డామినేషన్ ఏంటే? ఇదే క్వశ్చన్ మారుద్దాం. నా అన్నయ్య బతికిపోయారు ఎప్పుడు అనిపిస్తుంది? ఒక గర్ల్ ఫ్రెండ్ తో ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంటే దాని నుంచి తప్పించుకున్నప్పుడు అమ్మయ్య బతికిపోయాం అనుకుంటాం. అప్పుడు ఏం చేయాలంటే కింద బురద ఉంటది కదా. నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు దొరికినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ ఆఫీసర్, నువ్వు తాగేసి వస్తున్నావు, తాగేసి వచ్చావా? నేను బొమ్మ స్కూటర్ తో ఆడుకుంటే నీకేంటి ప్రాబ్లం? నెక్స్ట్ సుధాకర్ స్కిట్ వస్తున్నప్పుడు కరెంట్ పోతే అమ్మయ్య బతికిపోయాను. మళ్ళీ వాడు యూట్యూబ్ లో మళ్ళీ వస్తాడు రాడు. నెక్స్ట్ మనకు అప్పిస్తారు కదా, మనం చచ్చిపోయినప్పుడు మనం బతికిపోయాం అనుకుంటాం. నిన్ను దేవుళ్ళగా ఆదుకునేటోడు. అవునులే, ఆడు చచ్చిపోతే నాకు కూడా హ్యాపీ ఉంటుంది. నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే రోజు సినిమా థియేటర్లు షాపింగ్ మాల్ బంద్ ఉంటాయి. నువ్వు నవ్వట్లేదు తెలుసా? నువ్వు పటాస్ షోకి వచ్చి వ్యాలంటైన్స్ డే రోజు ఏదో క్రైమ్ న్యూస్ చెప్తున్నట్టున్నావు నువ్వు. నిన్ను ఇవాళ ఏదో ఒకటి చేస్తాను. ఇంట్రా స్టేజ్ మీదకి రా. అందరి చేతులు ఇట్లా పెట్టుకోండి, నవ్వండి, పడ్డది. అమ్మాయిల అబ్బాయిలు దొబ్బిందని దీని మైండ్ దొబ్బింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కాంప్లికేటెడ్. కాలిట్లో పెట్టు. ఏం చెప్తున్నావు? కాలిట్లో పెట్టు. నాకు ఒక ఆట తెలుసు. అరే నువ్వు రా. నెక్స్ట్ నా లవర్ వేరే అంతా లేచిపోయినప్పుడు పీడ పోయిందిరా అనుకుంటా. మన లవర్ ఎందుకు అవుతారా? అది ఎట్లా లేపుకోపోమంటావు వేరేవాడిని? నాకు వద్దనుకున్నదాన్ని. మరి ఎందుకు ప్రేమించినావురా? ఏదో అప్పుడు మోజు. నెక్స్ట్ ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అమ్మ నాన్న లేకుంటే అమ్మయ్య అంత. సరేనా, నువ్వు ఇప్పుడు అమ్మాయితో ఇంట్లో నేను మీ మమ్మీ డాడీ మమ్మీ వచ్చినా ఇలాంటి సాకులు చెప్తా చూద్దాం. మన కొడుకు అబ్బా సింగిల్ ఉంటే బాగా చదువుకుంటాడు. ఆయన ఎవర్రా అమ్మాయి? మా ఫ్రెండ్ డాడీ. చూసావా కంబైన్ స్టడీస్ ఎంత బాగా చేస్తున్నాడు? అట్లా అనిపిస్తుందా? మరి ఆడ ఏం చేస్తున్నాడు చూస్తున్నావా? ఆ అమ్మాయి ఏంద్రా డ్రెస్ అట్లుంది? ఫ్యాషన్. చూసావా, వాడు ఫ్యాషన్ కాన్షియస్ కూడా అవుతున్నాడు. రోజుకి మీ అయ్యలాగా తయారైతున్నావు నువ్వు. మా అయ్య అంత, మరి నేను మా అయ్య ఎంత? ఏజ్ బార్ రోడ్ తోటి పెళ్లి క్యాన్సిల్ అయినప్పుడు. నాకు కూడా రవితో అయినప్పుడు అమ్మయ్యా అని అనిపించింది. అయినప్పుడా కానప్పుడా? దొరికిపోయింది. లవర్ ఫోన్ తీసుకున్నప్పుడు వాట్సాప్ చాట్స్ చదవకుండా మర్చిపోతే అమ్మాయ. వావ్, దట్స్ సచ్ ఎ ఫెంటాస్టిక్ డే. ఫోన్ తీసుకొని వాట్సాప్ లోకి వెళ్ళే ముందే నీ దాంట్లో ఏముంటాయి లేవే పట్టుకొని. వాడి వాట్సాప్ చెక్ చేస్తే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మొత్తం హౌ టు బికమ్ స్ట్రాంగ్, హౌ టు బికమ్ ఫ్యాట్, హౌ టు. మా బాయ్ ఫ్రెండ్ తోటి మూవీకి వెళ్ళినప్పుడు అదే మూవీకి మా డాడీ వస్తే అప్పుడు నన్ను చూడకుండా వెళ్ళిపోతే అమ్మయ్య అనుకుంటా. నా చెల్లెలు అట్లాంటిది కాదు. నీ చెల్లెలా అంత బాగుంది? మరి బాయ్ ఫ్రెండ్ కాదు కదా ఆయన? బాయ్ ఫ్రెండ్. నెక్స్ట్ అమ్మాయితో షాపింగ్ వెళ్ళినప్పుడు ఆ టైప్ మిషన్ పనిచేయనప్పుడు. టైం పడుతుంది, కూర్చో. చెప్పనా మొత్తం టైం నీదే. హలో బాగున్నారండి? అదే ఏమైందిరా అంకుల్ కి? జ్వరం వచ్చిందానా? చెప్పు. మన ఫోన్ లో రొమాంటిక్ వీడియోస్ ఉన్నప్పుడు డాడీ సడన్ గా ఫోన్ అడిగినప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు. అరే ఆ బొట్టు పెట్టుకుని ఆన్సర్ చెప్పచ్చు. భూకంపం పక్కింటి దాకా వచ్చి మన ఇంటికి రానప్పుడు. అది కూడా నిన్ను చూసి భయపడ్డది అక్క. ప్లీజ్ వెన్ లేడీస్ ఆర్ టాకింగ్ ప్లీజ్ గివ్ రైస్ ప్యాకెట్. నేను వీటి ప్యాకెట్ పిండి ప్యాకెట్ కూడా ఇస్తా అంటారు, వద్దంటారు. చెప్పమ్మా. నాన్న ఇంట్లో మందు తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు అది మనం కొంచెం తాగితే అది నాన్న గుర్తు పట్టినప్పుడు అమ్మాయి అనుకుంటాం. చూస్తే అట్లనే ఉన్నావు.